కాకినాడ భోగి గణపతి పీఠంలో 108వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన తిరుమల తిరుపతి యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ భోగి గణపతి పీఠంలోని శ్రీవారి పాదాల వద్ద 108వ జపయజ్ఞ పారాయణం పూర్తయింది. శనివారం ఉదయం శ్రీవారి సేవకులకు కంకణాలు, గోవింద కండువాలు ధారణ చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు చేశారు. తిరుమల బస్సు యాత్రకు శ్రీకారం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ 5వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:30కు నగర సంకీర్తన నిర్వహించి తిరుమలకు యాత్ర చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ కనకదుర్గను దర్శించి శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనంబ, శ్రీకాళహస్తీశ్వరుని, పాతాళ గణపతిని, భక్త కన్నప్పను దర్శించి తిరుమలలో బస చేస్తామని తెలిపారు. 10వ తేదీ శుక్రవారం రాత్రి కోళ్ల సంబరం, 11వ శనివారం బ్రహ్మి ముహూర్త సుప్రభాత వేళలో పల్లకి సేవ, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవం, దంపతులకు పంక్తి భోజనాలు ఏర్పాటుతో 3000 మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహణ జరుగుతుందని తెలియజేశారు. భోగి గణపతి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా తిరుమల పాదయాత్రతో 108 శనివారాల పాటు 2.5 ఏళ్లుగా శ్రీవారి పాద పూజ నిర్వహించి శ్రీవారి కళ్యాణం, అన్న సంతర్పణ జరుపుతున్నామని తెలిపారు. ఈ 108 వారాల జపయజ్ఞ పారాయణలు ఈ శనివారంతో పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ 108 వారాల్లోనూ కూడా ప్రతి శనివారం కూడా 7 పిండి దీపాలతోటి 7 వారాల పాటు వెలిగించుకున్నటువంటి అనేకమైన శ్రీవారి భక్తులు ఉన్నారు. ఇందులో ఎవరైతే యోగకారకులు అయినటువంటి వారు ఉన్నారో వారు సంపూర్ణంగా తిరుమల కొండ మీద తలనీలాలు సమర్పించి ఈ 7 రోజులు కూడా శ్రీ స్వామివారి యొక్క దీక్ష కంకణబద్దులైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం రేపటి రోజున రేపు మధ్యాహ్నం 1 గంటకి తిరుమల బస్సు యాత్ర వెళుతుంది. ఆ విధంగా కనకదుర్గ అమ్మవారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అదేవిధంగా పాతాళ గణపతి స్వామివారిని, భక్త గణపతిని దర్శించుకుని ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలనీలాలు సమర్పించుకున్న తర్వాత వారిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా భోగి గణపతి పీఠానికి వచ్చి ఈ నెల 10వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 1 గంటల వరకు కోల సంబరాన్ని, అదేవిధంగా తెల్లవారితే శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో 3:30 గంటలకి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాలతో నగర సంకీర్తన, అదేవిధంగా శ్రీ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ ఉత్సవము, అదేవిధంగా మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సుప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం స్వామివారు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాలకి అందరికీ కూడా సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలుగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఏడుకొండ